ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2:30 కల్లా తమ నిర్ణయం తెలపాలని ప్రభుత్వానికి ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్య అడిగి తెలుసుకుందాం. నగేష్, హైకోర్టులో ఎంసెట్ కు సంబంధించి ఎలాంటి వాదనలు సాగాయి? కోర్టు స్పందన ఎలా ఉంది? గౌతమ్, ఎంసెట్ 2ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని మహేందర్ రాజు అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి వాదనలు వినిపించారు. ప్రధానంగా 3 అభ్యర్థనలు కోర్టును కోరారు. ఒకటి, ఈ ఎంసెట్ 2 పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినందున ఆ పరీక్షను వెంటనే రద్దు చేయాలి. ఆ తర్వాత మళ్ళీ విద్యార్థుల కోసం ఈ పరీక్షను తిరిగి నిర్వహించాలి. మూడోది, మొత్తం దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షించాలి. సిఐడి చేస్తున్న విచారణను ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులు చూసినా, చట్టం చూసినా, ఏ విధంగా చూసినా కూడా తిరిగి పరీక్ష నిర్వహించాలని చెప్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా పిటిషన్ కోరారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అదేవిధంగా అదనపు అడ్వకేట్ జనరల్ ఇద్దరు కూడా తమ వాదనలు వినిపించారు. ప్రశ్నపత్రం లీక్ అయింది వాస్తవమేనని వారు వివరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిఐడి విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ప్రకారం 103 మంది విద్యార్థులకు అక్రమంగా ర్యాంకులు పొందినట్టుగా తేలింది. ప్రశ్న పత్రాలను వారికి కొన్ని 5 నగరాల్లో శిబిరాలు నిర్వహించి వారికి ప్రశ్న పత్రాలు ఇచ్చారు. వాటితో సమాధానాలు రాయించారని తేల్చింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం పరిశీలిస్తుంది, ఏం చేయాలన్న విషయాన్ని త్వరలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది అని పేర్కొనడం జరిగింది. అయితే ఈ సందర్భంలో హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ దీనికి సంబంధించి ప్రభుత్వ వైఖరి ఏంటో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరీ ఆలస్యమైనట్లయితే విద్యా సంవత్సరం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి త్వరగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఆ సందర్భంలో అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు స్పందిస్తూ ప్రభుత్వానికి ఒక ఆదేశాలు ఇవ్వండి, త్వరగా తీసుకోవాల్సింది అని పేర్కొన్నారు. అయితే ఆ సందర్భంలో హైకోర్టు తాము ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలి, ముందుగా ప్రభుత్వ వైఖరి ఏంటో తమకు చెప్తే తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో అప్పుడు ఆలోచిస్తాం. కాబట్టి మీరు ముందుగా మీ వైఖరి ఏంటి, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో మధ్యాహ్నం 2:30కు చెప్పండి. ఆ 2:30కు మళ్ళీ విచారణ చెప్తాం. ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటో విన్న తర్వాత, ఇరువైపుల వాదనలు విన్న తర్వాత తమ ఆదేశాలు ఏంటో జారీ చేస్తామని పేర్కొన్నారు. గౌతమ్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.